శుద్ధోదకేన మంచి ఓం అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్ర సహస్రజ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మవావహ తామావాహ జాత మా దేవీ జషతే కాంసోస్మితాం హ్రీం సన్మహం ప్రపద్యే ఆదిత్యవరణ క్షుత్తిపాసామలాం జక్షీమ లక్ష్మీ నాశయామి ఆశయమే కులే మాతరం పద్మమాలిని అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతాస్మే గృహే మాం జమావాహ జాత వేదో లక్ష్మీమనపీశ్వరీ చంద్ర సూర్యాగ్నివాట్ శ్రీ లక్ష్మీమపాస్మహే ఐనతేయా సోమం విపతవతః సోమం ధన సమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీ దివ్య గజేంద్రీ మణికనకచితా స్నాపితా హేమ కుంభైః కందప్రియా సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సనా బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం మజేహమత్యాం జగదీశ్వరీ త్వాం ఓం ఏ సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సరసిజనలయే సరోజహస్తి ధవళతరాకుశగంధమాల్య శోభే భగవతి హరివల్లభి మనోజ్ఞ త్రిభువన భూతికర ప్రసీద మహ్యం ఓం విష్ణుపత్ని క్షమాం దేవి మాధవీ మాధవ ప్రియా విష్ణోః ప్రియాం సఖీం దేవీం నమామి సవల్లభాం ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రశాంతి శాంతిః యాయే నమః నాభీం పూజయామి ఓం మదనమాత్ర్యై నమః స్తనౌ పూజయామి ఓం లలితాయై నమః భుజాన్ పూజయామి ఓం కంభకంఠై నమః యై నమః ఓం శరభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః రూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజన్యై నమః ఓం పుష్యై నమః ఓం శివాయై నమః ఓం ఓం శివమత్యై నమః ఓం ఓం సతయై సత్యై నమః ఓం ఓం విమలాయై విమలాయై ఓం ఓం సముద్రతనయాయై నమః ఓం ఓం జయాయై జయాయై నమః ఓం ఓం మంగళాదేవ్యై నమః ఓం ఓం విష్ణువక్షస్థితాయై నమః ఓం ప్రసన్నాఖ్యై ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై లక్ష్మీ వ్రతకథ ఒకనాడు కైలాసంలో పార్వతి పరాశక్తిని ప్రత్యక్షం చేసుకోవాలని తీవ్రంగా తపస్సు చేశాడు. జగదాంబ అతని మనసుకు మెచ్చి తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంది. అమ్మ జగదంబ, ఈ జగత్తంతా శక్తి యుక్తి భక్తులనే మూడు ప్రధాన అవసరాలుగా కారకమైన నీ వైభవ కలను నాకు కుమార్తెగా ప్రసాదించు తల్లి అని వరం కోరుకున్నాడు. జగదంబ సరే అని తదాస్తు అని దీవించింది. వేరుండే మహిమాసిని మహావచేశ్వరి శివదూతి పరిణితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి నిత్య సమయే షష్ఠీ సమన్వితే వసిష్ఠ సిద్ధే సాకామ్య సిద్ధే బుద్ధి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ఉదాహరణలో పారిజాతము మాయనలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వర్ధిల్లివైనావు కార్తికేయునికి నాకముగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలిసితివి రామలింగేశ్వరుని రవికుల సోముని రామలింగ రమారాణి సేవితగా రామలింగేశ్వరుని
అయిపోయిందా లచ్చదు అయిపోయింది. వచ్చారు అమ్మ వైభవలక్ష్మి మొదలు పెడతాను. అనుకున్నా మేము వచ్చేసాం. ఈసారి ఎవరిని పిలవాలి? ఏం పర్లేదు, మేము అమ్మను కలిసాం. ఆంటీ అన్నారు అమ్మ వచ్చా ఏదో ఈ వారికైనా లక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీ లక్ష్మీ సర్వదా సర్వమర్పయామి.